హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మార్నింగ్ అయితే నేను వీడియో అన్నది షూట్ చేస్తున్నాను. మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము అనేసి అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చేసి సన్నత్ నగర్లో ఉన్న డీమార్ట్కి వెళ్దాము అనేసి మేమైతే బయలుదేరామండి. మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసి ఇంకా బయలుదేరాము. మధ్యాహ్నం వచ్చిన తర్వాత వంట అయితే చేయవచ్చు కదా అనేసి టిఫిన్ చేసిన వెంటనే అయితే బయలుదేరి నేను లడ్డు మా వారైతే బయలుదేరి వచ్చేసామండి. ఇవాళ సండే అంటే మనకి ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఉంటుంది కదా, చూసారా? అప్పుడే అన్నీ అయితే పెట్టేస్తూ ఉన్నారనమాట ఇట్లా రోడ్ల మీద. సండే అంటేనే ఇక్కడ బాగా సేల్ అయితే బాగా జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడ మేము సన్నత్ నగర్ డీమార్ట్కి అయితే వచ్చేసామండి. కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి, అలానే స్కూల్స్ కావాల్సిన స్టేషనరీ అవన్నీ అయితే తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇంకా దానికోసమని లడ్డూని తీసుకొచ్చేసాము. సమిదాకైతే ఆల్రెడీ తన కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. తనకి బుక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇంకా లడ్డూకి మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇంకా వాడికి ఏమేమి అవసరం ఉంటుందో, వాడు ఏమేమి కావాలంటాడు అనేసి వాడిని అయితే తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి మార్నింగ్ టైం స్కూల్స్ ఉన్నాయి అనేసి అంటే ఇంకా వాళ్ళకి స్నాక్స్ అని టిఫిన్స్ అని ఇవన్నీ ఎలా ఉంటాయి అందరికీ తెలిసే ఉంటుంది కదా. అందుకోసం అనేసి నాకు ప్రస్తుతానికి కావాల్సిన కొన్ని గ్రాసరీస్ మాత్రమే తీసుకొచ్చాను. నేను ఎప్పుడూ తీసుకొచ్చే అన్ని గ్రాసరీస్ అయితే ఈసారి తీసుకురాలేదు అనేసి చెప్పేయచ్చు. ఎందుకు అనేసి అంటే కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి, లేనివి మాత్రమే ఈరోజు నేనైతే తీసుకొచ్చేసాను అనమాట. పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి కొన్ని అయితే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత తీసుకురావచ్చు అనేసి ఇప్పుడు ఏమేమి అయితే అయిపోయినాయో అవన్నీ అయితే తీసుకొచ్చేసాను. మెయిన్గా ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, అలానే పిల్లల కోసం స్నాక్స్, బ్రౌన్ రైస్ కూడా అయిపోయినాయి ఇంట్లో. అందుకోసం అనేసి బ్రౌన్ రైస్ కూడా తీసుకొచ్చేసాను. పిల్లలు ఇంకా పిల్లలంటే లడ్డు అయితే ఇవైతే వేసేసాడు, మనం స్నానం చేసేవి. అలానే నేను గ్రీన్ టీ ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి మ్యాగీ అంటే బాగా ఇష్టం అండి. వీక్లీ 1 టైం అయితే ఎప్పుడైనా కానీ వాళ్ళు మ్యాగీ అన్నది అడుగుతూ ఉంటారు. లడ్డు అయితే చేసుకుంటాడులేండి వాడి కోసం అనేసి ఇంకా మ్యాగీ ప్యాకెట్లు వచ్చేసి 2 అయితే తీసుకున్నాను. కంపల్సరీ మేము అయితే డీమార్ట్కి కానీ రత్నదీప్కి కానీ వెళ్ళాము అంటే యోగట్ అన్నది కంపల్సరీ తీసుకుంటూ ఉంటాం అనమాట. నాకు సమిదాకి అయితే బాగా ఇష్టం కాబట్టి కంపల్సరీ 2 అయితే తీసుకొని వస్తాము. అలానే బ్రష్లు, సోపులు, మాకు మా వారికి కావాల్సిన సోప్స్ అంటే వేరే వేరేగా వాడుతుండేండి సోప్స్. మేము వచ్చేసి పిఎస్ వాడతాము, మా వారు వచ్చేసి మైసూర్ శాండిల్ అయితే వాడతారనమాట. ఇంకా అలానే పిల్లలకి బ్రషెస్ కూడా పాడైపోయినాయి, ఇంకా అవైతే తీసుకున్నాము. సమిద అయితే 1 వీక్ ఒక బ్రష్ వాడుతుందనమాట. అంతగా బ్రష్ అయితే నవ్వులుతూనే ఉంటుంది కాబట్టి 1 వీక్ ఒకసారి బ్రష్ అయితే పాడైపోతూ ఉంటుంది. మేమందరం 1 మంత్కి ఒక బ్రష్ వాడుతూ ఉంటే తను 1 వీక్ ఒక బ్రష్ వాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి బ్రషెస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి. ఎంత వాటర్ తాగినా కానీ దాహం అయితే తీరట్లేదు. అందుకోసం అనేసి చల్లదనం పోతుంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అనేసి ముందుగా అయితే కూల్ డ్రింక్ అయితే తాగేసాను నేను. కూల్ డ్రింక్ అంటే మాజానేలండి. మేము కానీ కోకోకోలా కానీ పెప్సీ కానీ ఇలాంటివి అయితే అసలుకి వాడము ఇంట్లో. పిల్లలకు కూడా నేను చిన్నప్పటి నుంచి అలవాటు అయితే చేయలేదు. ఇంకా బయట వస్తూ మేము ఇది బాటాలో అయితే లడ్డూకి బ్లాక్ షూ అయితే తీసేసుకున్నాను. వాడికి వైట్ షూ అయితే ఉంది, అలానే బ్లాక్ షూ ఒకటైతే లేదనమాట. లాస్ట్ ఇయర్ బ్లాక్ షూ అయితే పాడైపోయింది. అందుకోసం అనేసి ఇంకా 2 ఇయర్స్కి కలిసి రావాలి కదా, ఇప్పుడు 9th వాడు, 9th 10thకి సరిపోవాలి అనేసి కొంచెం లూజ్ సైజులోనే నేనైతే వాడికి షూ అన్నది తీసేసుకున్నాను. నిన్న మా వారే లేసి వాడికి యూనిఫామ్ కూడా తీసుకొచ్చేసారండి. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా అవన్నీ నేను ఎక్కడివి అక్కడ పెట్టేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. రేపటి నుంచి ఫుల్ డే కాబట్టి రేపటి నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు అనేది మెసేజ్ అయితే పాస్ చేశారు. ఇంకా వాడికి బుక్స్ కోసం అయితే కవర్స్ అయితే వేయాలి కదా,
ప్రతి ఇయర్ ఇలాగ కవర్స్ అయితే వేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇవి స్కూల్లోనే తీసుకున్నామండి బుక్స్ అనేవి. లాస్ట్ ఇయర్ అయితే బయట తీసుకోవాలి అనేసి అన్నారు. లాస్ట్ ఇయర్ వరకు బయట అయితే తీసుకున్నాం, కాకపోతే ఈ ఇయర్ మాత్రం స్కూల్లోనే ఇచ్చేశారు బుక్స్. స్కూల్లో బుక్స్ క్వాలిటీ అయితే అంత మంచిగా ఉండదండి బయట తీసుకునే దానికన్నా. కాకపోతే కంపల్సరీ బుక్స్ అయితే స్కూల్లోనే తీసుకోవాలి అనేసి చెప్పారు. ఇంకా అందుకోసం అనేసి వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, అలానే నోట్స్ అవన్నీ కూడా మేము స్కూల్లోనే తీసుకున్నాం అన్నమాట. ఈ ఇయర్ కొత్త స్కూల్లో జాయిన్ చేసాం కదా. బుక్స్ క్వాలిటీ అయితే నచ్చలేదండి. పేపర్ మనం ఒక జెల్ పెన్తో కానీ అలానే ఇంక్ పెన్తో కానీ రాసాము అంటే నెక్స్ట్ పేజ్కి అదైతే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈ కవర్స్ కొన్ని దగ్గర ఒక 2 to 3 ఇయర్స్ అయితే ఉన్నాయి. ఒకేసారి మా వారు ఎక్కువగా బల్క్లో అయితే తీసుకున్నారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే యూస్ చేస్తూ వచ్చేసాము. ఇంకా 4 అయితే ఉన్నాయి. ఈ బుక్స్కి కవర్స్ వేసేటప్పటికి ఇవి అయిపోతున్నాయేమో అనేసి అనిపించింది నాకు. ఈ ఇయర్ అయితే సమిదాకి మేము బుక్స్కి కవర్స్ అయితే వేయట్లేదు, లడ్డుకు మాత్రమే కవర్స్ అయితే వేస్తున్నాము. ఇద్దరికి కలిపి వేసాను అనేసి అంటే సరిపోలేండి. కాలేజీకి వెళ్ళిన తర్వాత పిల్లలు బుక్స్ తీసుకువెళ్ళటమే గగనం. ఇంకా బుక్స్ కవర్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. లాస్ట్ ఇయర్ కూడా నేను సమిదాకి కవర్స్ అయితే వేయలేదు. ఇంకా చిన్న క్లాసుల్లో ఉన్నారు పిల్లలు అంటే వాళ్ళకి కవర్స్ అన్నవి కంపల్సరీ వేయాలి కదండి. మనం ఇలా కవర్స్ వేసిన ఒక 6 months కూడా ఉంటాయో ఉండవో తెలియదు. ఇప్పుడు ఇంత నీట్గా ఉన్న బుక్స్ ఒక 2 monthsకి వచ్చేసేటప్పటికి ఇంకా చినిగిపోయి ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. కాకపోతే పాపం లడ్డు అయితే అలా కాదు, చాలా నీట్గా ఉంచుకుంటాడు. పిల్లలిద్దరు అలానే మెయింటైన్ చేస్తారండి బుక్స్ అన్నవి కూడా. కాకపోతే వాడు రైటింగే కొంచెం ఇంప్రూవ్ చేయాలన్నమాట. హరీబరీగా రాయటంతో వాడి రైటింగ్ అయితే నీట్గా ఉండదు. ఇప్పుడు 9th కాబట్టి నాకు అదే కొద్దిగా టెన్షన్గా అయితే ఉంది. వాడు రైటింగ్ ఇంప్రూవ్ చేయాలి. త్వరగా రాసేస్తూ ఉంటాడు అనమాట. రాసామా అయిపోయిందా అన్నట్టు ఉంటాడు, కానీ నీట్గా రాయాలి అన్నదైతే రావట్లేదు వాడికి. ఇంకా 9th క్లాస్ కదా, చూస్తాను. నాకు అదే కొద్దిగా టెన్షన్ అయితే ఉంది వాడితోటి నాకు. బుక్స్ కవర్ వేసేసేటప్పటికి నాకు ఎట్లా లేదన్నా కానీ ఒక 1.5 hours అయితే పట్టిందండి. నేను కొన్నిటికైతే కవర్స్ వేశాను, కొన్నిటికైతే సమిద కవర్స్ చేస్తే నేను స్టాప్లర్ కొట్టేసి వాటిని అయితే సెట్ చేసి పెట్టేశాను. అలానే నాకు ఒక 1.5 hours అయితే పట్టింది. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అనేసి అంటే ఒక 1 week వరకు ఇదే హడావుడి ఉంటుంది కదండి. వాళ్ళకి ఏమేం కావాలి ఏంటి అనేసి అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ ఇయర్ ఇంకా బ్యాగ్ కూడా తీసుకోవాలన్నమాట. కాబట్టి పిల్లలిద్దరికి నేనైతే బ్యాగ్స్ ఆర్డర్ పెట్టేశాను. ఈరోజు వస్తుంది అనేసి అన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 ఆ టైం అయింది. ఈరోజు 11 o'clock వరకు వస్తుంది అనేసి నాకు మెసేజ్ అయితే వచ్చిందనమాట. చూద్దాము. ఈ బుక్స్ మళ్ళీ వేరే బ్యాగ్లో పెట్టాలి అంటే కుదరదు కదా, కాబట్టి ఈలోపు వస్తుందేమో చూడాలి. లాస్ట్ ఇయర్ వరకు పిల్లలు పాత బ్యాగ్సే వాడారు. ఇంకా ఈ ఇయర్ మాత్రం పిల్లలిద్దరి కోసం అనేసి నేను బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఈలోపు మొన్నటి వరకు అయితే టైంకి లెగవలేదు, టైంకి తినలేదు. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా హడావుడిగా ఉరుకులు పరుగులు స్టార్ట్ అవుతూనే ఉంటాయి కదా పిల్లలతోటి. పాపం వాళ్ళు కూడా ఇంట్లో ఉండి బాగా బోర్ కొట్టేసినట్టుందండి. ఎప్పుడు స్కూల్స్ ఎప్పుడు కాలేజెస్ అనేసి వాళ్ళైతే బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సమిత ఆల్రెడీ కాలేజ్కి అయితే తను ఒక 1 week నుంచి అయితే వెళ్ళిపోతూనే ఉంది. లడ్డుకు మాత్రం రేపటి నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యేది. ఇంకా పిల్లలు బుక్స్కి మాత్రం నేను కవర్స్ అయితే వేసేసి బుక్స్ ఎక్కడ పోకుండా ఉండాలి అనేసి నేను మనకి సైడ్ వస్తుంది కదా, దాంతో స్కెచ్ పెన్తో అయితే పేరు రాసేసి సబ్జెక్ట్ నేమ్ కూడా రాసేస్తాను అనమాట. ఇగోండి పిల్లలిద్దరికీ నేను స్కై బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసేసాను. చాలా మంచిగా ఉన్నాయి. వెయిట్ కూడా ఆపేటట్టు ఉంది. చూస్తానికి చాలా చిన్నగా ఉన్నాయి, కానీ కాకపోతే బ్యాగ్లో మనం బుక్స్ పెట్టే కొద్దీ ఇంకా పెట్టిన స్పేస్ అయితే ఉంటూనే ఉందన్నమాట. బాగున్నాయి బ్యాగ్స్ కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇదే నెక్స్ట్ ఇయర్ కూడా యూస్ చేయాలి. ఒక 2 years అన్నా రావాలి బ్యాగ్స్ అనేసి పిల్లలకి చెప్పాను. నేను ఒక ఇయర్ బ్యాగ్ కొన్నాను అనేసి అంటే అది 2 years ఉపయోగించుకోమనేసి చెప్తాను. ఇగోండి డీమార్ట్లో పిల్లలకు కావాల్సిన లడ్డుకు కావాల్సిన స్టేషనరీ మొత్తం అయితే వాడు పర్చేస్ చేసేసుకొని ఇంకా వాడి కొత్త బ్యాగ్లో కొత్త బుక్స్ అన్నీ పెట్టేసుకొని అలానే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నరు, కలర్ పెన్సిల్స్,
ఇవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాడు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. రేపు స్కూల్కి వెళ్ళాలి అనేసి. ఇంట్లో పిల్లలు కొత్తగా వెళ్తున్నారు అనేసి అంటే మొత్తం ఇలానే హడావిడిగా ఉంటుంది కదండి. పిల్లలు ఫస్ట్ నుంచి అయితే స్కూల్కి వెళ్ళను అనేసి ఎప్పుడు మారం అయితే చేయలేదండి. ఇద్దరు పిల్లలు అంతే, చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు స్కూల్కి. ఫస్ట్ నర్సరీ నుంచి ఇప్పటి వరకు అంతే. వాళ్ళకి ఇంట్లో ఉంటేనే బోర్ కొడుతుంది, స్కూల్లో ఉంటేనే బాగుంటుంది అనేసి అంటారు. స్కూల్ కోసం వెయిటింగ్ అనమాట లడ్డు అయితే. టైం వచ్చేసి 8:30 అయితే అయింది. ఇంకా వెంటనే వాళ్ళకైతే డిన్నర్ పెట్టేసి పడుకోబెట్టేసేయాలి. ఇప్పుడు 9 లోపు పడుకోబెట్టేస్తాను. స్కూల్ ఉంది అనేసి అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే లెగవాలి కాబట్టి, లేట్గా పడుకున్నారు అనేసి అంటే మాత్రం కుదరదు. మొన్నటి వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 10 వరకు మెలుగుతూ ఉండాలి. కాకపోతే రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి 9 వరకు అయితే పడుకుండిపోతారనమాట. ఇవి వచ్చేసి స్కూల్ డ్రెస్సెస్ కూడా బుక్స్తో పాటే తీసుకున్నాము. ఇది వచ్చేసి స్పోర్ట్స్ డ్రెస్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి నార్మల్ యూనిఫామ్ అయితే తీసుకున్నామండి. ఇంకొక యూనిఫామ్ అయితే తీసుకోవాలి. వాడి సైజులో ఒకటే పేరు ఉంది అనేసి అన్నారు. అందుకోసం అనేసి ఒక పేరు తీసుకున్నాము, ఇంకో పేరు తీసుకున్నాము అనేసి అంటే ఈ 2 ఇయర్స్ వీడికి ఇదే యూనిఫామ్ సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వీక్ కానీ, కాకపోతే ఈ వీక్ కానీ ఇంకొక యూనిఫామ్ వీడి సైజులో వస్తుంది అనేసి అన్నారు. ఇంకా ఆ యూనిఫామ్ కూడా తీసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు.